ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అప్పుడున్న తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆయన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ఆయన బయటకు వచ్చిండు. ఈరోజు నేషనల్ డిజాస్టర్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఎంక్వైరీ చేసి ఒక కమిషన్ని చేసిందో ఆ కమిషన్ ముందు వాస్తవాలు చెప్తే తప్పేముంది. ఆ రోజు వాస్తవంగా క్యాబినెట్ మీటింగ్ అనేది నామమాత్రమే పెట్టేవాళ్ళు. కేసీఆర్ గారు కేవలం ఫామ్ హౌస్లో కూర్చోనో ప్రగతి భవన్లో ఎవరిని అలౌ చేయకుండా డిజైన్లు గీసి ఆయనకు నచ్చినట్టుగా ఆర్థిక పరిస్థితిని ఆయనకు నచ్చినట్టుగా ఆర్థికంగా దాని అంచనాలు పెంచిర్రు. తీసుకొచ్చి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు డెఫినెట్గా ఆ రోజు అడగాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈటల రాజేందర్ గారు నిజం చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు అడిగే పరిస్థితే లేదు. కేవలం నామమాత్రమే క్యాబినెట్ మీటింగ్లు ఉంటుండే. క్యాబినెట్ మీటింగ్కి వచ్చినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి అయినా, ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి అయినా, ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి కానీ, ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రీడిజైన్ల గురించి కానీ అడిగే పరిస్థితి లేకుండే.